అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను స్వరూప పొట్లపల్లి. ఒక్క డైలాగ్తో తన జీవితాన్ని మార్చేసుకుందో ఆ అమ్మాయి. ముందుగా ఆ డైలాగ్ ఏంటో నేను చెప్తాను. అదే బంగారం చెప్పనా. అర్థమైపోయింది కదా ఈ డైలాగ్ చెప్పిన అమ్మాయి ఎవరో. శాంతి. ప్రస్తుతం తను నాతో పాటు ఉంది. ఇప్పుడు వెబ్ సిరీస్తో చాలా బిజీగా ఉంది తను. ఇంతకుముందు అయితే జబర్దస్త్తో ఎంతో ఫేమస్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఫాలోవర్స్తో ఎప్పుడు టచ్లో ఉంటుంది. ఇంతకీ తన జీవితంలో తన బంగారం ఎవరో తను ఈరోజు నాకు చెప్తుందేమో చూద్దాం. హలో శాంతి. నమస్కారం మేడం. నమస్కారం. శాంతి, ఎలా ఉన్నావు? బాగున్నా అక్క, మిమ్మల్ని చూసాక ఇంకా బాగున్నా. అవునా? ఎందుకు శాంతి? ఎందుకంటే మీ అందం చూసి చందమామ ఒక్కసారి పైకి దేవుడా. అందరికి ఇంకెవరికైనా చెప్పు గానీ నాకెందుకు శాంతి డైలాగ్స్? లేదక్క, మీ అంత మంచి మనసు నా ముందుండేసరికి మాటలు రావటం లేదు. అవునా? ఎక్కడ నేర్చావు శాంతి మాటలు? మిమ్మల్ని చూస్తే నాకు ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి అక్క. అయ్యో, ఇప్పుడే కదా నేను జస్ట్ ఇంట్రో చెప్పింది శాంతి. ప్రేమ అనేది నిమిషం చాలక్క, ఆటోమేటిక్ పుట్టుకుంటూ వచ్చేస్తుంది అట్లా. అమ్మో, నువ్వు వసపిట్ట. నిజంగా డైలాగ్స్ రాయొచ్చమ్మా, నువ్వు రైటర్వి. ఏమో అక్క, ఉల్ల దేవత కనిపిస్తుంది తెలియదు కానీ ఎదురుగుండా ఈ దేవత నాకు కనిపిస్తుంది. ఈ రోజు జీవితం ధన్యం అయిపోద్ది. దేవుడా వేసేస్తుంది బాబోయ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే నా ఇంటర్వ్యూ ఇలా స్టార్ట్ అవుతుందని. శాంతి, ఏంటి ఫస్ట్ నుంచి ఇంతేనా? ఇంత భలే మాట్లాడేస్తున్నావే. నేను అందరినీ నవ్విస్తా, అందరు సంతోషం కోరుకుంటా కాబట్టి ఇప్పటికి ఇట్లానే ఉంటా అక్క. నిజమే అమ్మా, భలే ఉన్నావు అసలు. ఏ ఊరి శాంతి మీది? నెల్లూరు జిల్లా ఆత్మకూరు అక్క మాది. నెల్లూరు అమ్మాయి. అబ్బా. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు వచ్చావు? ఏదన్నా ప్రమోషన్ షూటింగ్స్ అవి చేసుకోవడానికి, కష్టపడి మా ఫ్యామిలీని చూసుకోవాలి కదక్క, అందుకే. అలానే ఇక్కడ ఒక దేవత ఉందని అందుకని బంగారం ఒకటి చెప్పనా అనే డైలాగ్ అసలు ఎలా స్టార్ట్ అయింది? దీంతో నువ్వు చాలా ఫేమస్ అయ్యావు. అవునక్క. ఎలా వచ్చింది నీ మైండ్ లోకి? దీని వెనక ఉన్న కాన్సెప్ట్ ఏంటి? ఏం లేదక్క, నా ఫ్యాన్స్ నేను లైవ్ ఇస్తుంటే మాట్లాడేదాన్ని చాలా రోజుల నుంచి అంటనే ఉంటారు, నీ వాయిస్ బాగుంది, ఒక్కసారి మా కోసం ఓన్ వాయిస్ డైలాగ్స్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వీళ్ళ కోసం ఏముంది మనసులో, నాకు ఏది రాసుకోవడము పెన్ను పెట్టడం ఏం ఉండదు. ఆటోమేటిక్గా ఏది వస్తే చేసేద్దాము. బంగారం అనే పేరు ఇష్టము, సో అలాగా నేమ్ తీసుకొని అలా అలా డైలాగులు చెప్తుంటే ఇంకా వాయిస్ బాగుంది, చేసే డైలాగ్స్ బాగున్నాయి అని చెప్పి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు ఫ్యాన్స్ అందరూ. అట్లా ఇన్స్టాలోనా? ఇన్స్టాలో స్టార్ట్ చేశాను. వాళ్ళ ఫ్యాన్సే కాదు, నిజంగా దేవుళ్ళు అన్నమాట. నన్ను చాలా బాగా ఇప్పటికీ కూడా నన్ను బాగా చూసుకుంటారు, లైక్లు చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఏం చదువుకున్నావు శాంతి? 10th వరకు కంప్లీట్ చేశాను అక్క. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వల్ల నేను చదువు ఆపేసి షాప్కి వెళ్ళేదాన్ని. షాప్ అంటే ఏం చేసేదానివి? ఫ్యాన్సీ షాప్లో పని చేసేదానివా? కష్టపడేదాన్ని అక్క. ఇంకా అలా చూసుకుంటే ఇంట్లోకి తమ్ముడు కూడా వాడు చదువు ఆపేసి ఏ ఒక్క పని చేసుకుంటూ మా అమ్మని మేము అలా చూసుకునేటోళ్ళం. మా అమ్మ మాకు ఏ లోటు లేనికుండా ఆమె చూసుకుంది, మరి అలాంటి తల్లికి మేము చూసుకోవాలి లేదా? అట్లా. నాన్నమ్మ మాకు ఎవరు లేరు, అమ్మే పెంచారు మిమ్మల్ని. మమ్మీ ఒకటే. ఆమె వ్యాపారం చేసుకొని ఏదో ఒకటి కష్టం చేసుకొని అసలు ఇల్లు లేకుండా ఇబ్బందులు ఎన్నో ఆ మగసాటులతో అట్లా మమ్మల్ని పెంచింది. నా ఆడపిల్ల బయట రోజులు బాగలేవని చెప్పి నన్ను హాస్టల్లో వేసి చదివించింది అనమాట. అట్లా. ఫస్ట్ నీ ఇన్కమ్ ఎంత? శాలరీ ఎంత ఫ్యాన్సీ షాప్ లో పని చేసినప్పుడు? చాలా తక్కువ అది, చాలా. అసలు నెలకి ఎంత ఇచ్చేవారు? ఫస్ట్ లో 1000 రూపాయలు ఇస్తుంటే అందులో కూడా నేను ఇంటికి మమ్మీకి ఇచ్చేదాన్ని. అట్లా 1000 పోయి ఇంకా అలా అలా పెంచుకుంటూ వచ్చింది. ఫ్యాన్సీ షాప్ లో పని చేస్తూనే ఈ ఇన్స్టా ఇవి చేస్తూ బంగారం డైలాగ్ అక్కడే కదా చెప్పింది? అవును. ఇంకా అట్లా చేసుకుంటూ వచ్చినా అనమాట. ఒకేసారి నీ ఫాలోవర్స్ పెరిగిపోవడం, నీ మాట ఎక్కడ విన్నా, ఎవరి ఫోన్లలో విన్నా గానీ చాలా మంది రీల్స్ కి నీ వాయిస్ ని పెట్టి చేసేవాళ్ళు కదా? అవును. అవన్నీ చూసినప్పుడు ఫోన్ చేయకపోయినా కూడా నా వాయిస్ ని యాడ్ చేసి బంగారం నాకు ఈరోజు కాల్ చేసింది, బంగారం ఈరోజు నాతో మాట్లాడింది అని చెప్పి అట్లా పెట్టుకునేటోళ్ళు.
అయితే ఫ్యాన్సీ షాప్ లో 1000 రూపాయలు వచ్చేదా? తర్వాత ఏమైనా పెంచారా నీ సాలరీ? పెంచారండి. ఏది 5000. సెలబ్రిటీ అయిన తర్వాత? ఆహా లేదు. 5000 ఒకేసారి ఎలా పెంచారు శాంతి? అంటే ఇంకా నేను ఆ షాప్ లో ఏమి పెద్ద వర్క్ చేసేదాన్ని కాదు. నాతో పాటు 3 మెంబర్స్ ఉండేటోళ్ళు. ఉమ్, అంటే వాళ్ళ షాప్ లో గమ్ము సైలెంట్ కూర్చుంటే వచ్చి సేల్ చేసుకుంటే, లేదంటే నా ఇష్టం ఎట్టన ఉంటే నాకు స్నాక్స్ పెట్టడం కానీ ఇంకా అలా బాగా చూసుకునేటోళ్ళు నన్ను. అంటే సొంత బిడ్డలాగా చూసుకునేటోళ్ళు అలా. ఉమ్. అంటే సడన్ గా ఎందుకు ఇస్తారు అంత హైక్? అంటే నువ్వేమైనా నేను బిజినెస్ బాగా చేసావా? కంటిన్యూ చేస్తూ వచ్చిన నమ్మకం కుదిరింది కదా. మనకి ఈ రోజుల్లో ఆస్తులు డబ్బులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ నమ్మకం ఉంటే ఎక్కడైనా బతికేయచ్చు అలా. ఫ్యాన్సీ షాప్ లో ఎన్ని రోజులు వర్క్ చేసావు శాంతి? నేనా ఒక 7 ఇయర్స్ అట్లా. 7 ఇయర్స్ వర్క్ చేసావా? అయ్యో, ఉమ్. ఇంత చిన్న ఏజ్ 10th క్లాస్ వరకు చదువుకున్నావు. ఆ తర్వాత ఇంకా అట్లా వర్క్ చేసుకుంటూ ఇంకా రీల్స్ స్టార్ట్ చేసేదాన్ని మధ్యలో. ఈ మధ్యనే స్టార్ట్ చేస్తున్నా. నాకు తెలియదు అసలు రీల్స్ ఉమ్, ఎలా అంటే. యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది కానీ రీల్స్ అనేటి నాకు తెలియదు. ఉమ్. ఇంకా ఏవో చిన్న చిన్న చేసుకుంటూ వచ్చిన తర్వాత ఓన్ వాయిస్ తో చేసిన ఇట్లాగా వైరల్ అయినా. ఎవరు చెప్పారు అసలు ఈ రీల్స్ చేయాలి, ఇన్స్టా అనేది, మొబైల్ షు- కొనుక్కోవాలని? ఇవన్నీ ఎలా మొబైల్ తెలిసాయి? అనేది కూడా నేను ఈ షాప్ లో జాయిన్ అయినాక అక్క తీయించింది. అంటే వాళ్ళు సరుకులకి అట్లా వెళ్తారు కదా, ఫోన్ చేయాలంటే ఆ, ఇంకా అక్క నాకు తీయించింది ఫోన్. ఉహుం, అంటే ఫోన్ గురించి కూడా అంత ఐడియా లేదు. ఉమ్. ఇంకా చిన్న చిన్నగా నేర్చుకున్నా అట్లా. ఆ, అంతా సెల్ఫ్ మేడ్ నువ్వు అంతే. హ్మ్. ఒక్కొక్క స్టెప్. అయితే మరి హైదరాబాద్ దాకా నీ ప్రయాణం ఎలా సాగింది? ఎవరైనా నిన్ను అప్రోచ్ అయ్యారా? జబర్దస్త్కి ఎలా వెళ్ళావు? జబర్దస్త్ అంటే ఇంకా షాప్ లో చేసుకుంటున్నా. ఇంటికాడికి ఇంటర్వ్యూస్ చేసేయడానికి వచ్చారు. కానీ వాళ్ళు ఆ హెల్ప్ చేస్తాం ఈ హెల్ప్ చేస్తామని ఇంటికి వచ్చిండ్రు. ఉమ్, కానీ మాకు అసలు మాకు తెలియదు కదా ఇంటర్వ్యూస్ అంటే ఏంటి, ఉమ్, ఎందుకు వస్తున్నారు మా ఇంటికి అని. అప్పుడు మాకు కొత్త. సరే వచ్చిండ్రు, ఏవో హెల్ప్ చేస్తాము, ఎక్కువ అమౌంట్ ఇస్తా అది ఇది అన్నారు. కానీ ఇంటికి వచ్చి అంతా ఇంటర్వ్యూ చేసుకున్నాక ఏమీ ఇలా బియ్యం కట్ట సబ్బులు అవి ఇచ్చారు. ఉమ్, అవి మా అమ్మే ఉన్న దాంట్లో ఎవరొక్కరికో పెడుతుంటది. ఉమ్, మాకు ఇవన్నీ ఎందుకు ఇచ్చారో ఇచ్చేసి సప్పని కారు ఎక్కేసుకొని వెళ్ళిపోయారు. ఉమ్, ఈ సరేలే మోసం అనేది జరుగుతుంటది, అది కళ్ళతో వదిలేయాలనుకున్నది మా మమ్మీ. నేను కూడా అట్లానే వదిలేసాను. ఇంకా అట్ట ఇంటర్వ్యూస్ వాళ్ళు 3 4 వచ్చిండ్రు. తర్వాత చెంటి అన్న తరపున వాళ్ళు ఫోన్ చేశారనమాట జబర్దస్త్. చలాకీ చంటి. ఉమ్, ఇంకా అట్లా వాళ్ళ టీమ్ లీడర్స్ ఫోన్ చేస్తే ఇంక ఎమ్మటనే వెళ్ళాను అనమాట ఉమ్. అట్లా. ఎన్ని ఎపిసోడ్స్ చేసావు జబర్దస్త్ అలా? ఆ, ఎన్ని అని మాత్రం చేయలేదు. చెంటి అన్న 2 ఎపిసోడ్లు చేసిన తర్వాత భాస్కర్ అన్న కాల్ చేశారు. తర్వాత రోహిణి అక్క ఒక్కొక్క టీంలో అట్లా చేసుకుంటూ వచ్చిన. జబర్దస్త్ అసలు నీకు మంచి పేరు వచ్చింది, అది చాలా పెద్ద ప్లాట్ఫామ్, మరి ఎందుకు వదిలేసావు శాంతి? అది తెలియదు అక్క, నేను ఒక 2 ఎపిసోడ్కి వెళ్ళలేదు. తర్వాత నేను ఉమ్, వెళ్ళినాక నువ్వు లేవు, నువ్వే కాదు ఒక 4 చాలా మంది తీసేస్తున్నావు అమ్మ అని చెప్పి అన్నారు. ఉమ్, ఆ రోజు సార్ గారు డైరెక్టర్ సార్ ఉంటే ఖచ్చితంగా ఉండేదని. ఉమ్. లేదన్నమాట అట్లా. మరి దాన్నే చూసుకొని నువ్వు హైదరాబాద్ దాకా వచ్చావు, నీకు ఇక్కడ ఎవరు తెలియదు. అలాంటిది ఒకేసారి అక్కడ నీ ఉపాధి మార్గం అనేది ఆగిపోయినప్పుడు ఏమనిపించింది? ఏం చేయాలనిపించింది? భయం వేసిందా మమ్మీ శాంతి? మమ్మీ బాధపడింది, ఉమ్, నేను కూడా బాధపడినా. అసలు నాది ఏం తప్పు చేయకుండా నన్ను ఎందుకు తీసారని నాకే అర్థం కాలేదు. యాక్టింగ్ చేస్తాను, డైలాగులు వచ్చు, అన్నీ చేస్తాను, నాకు జబర్దస్త్ అంటే ఇష్టము. ఉమ్, నేను ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్పాను నేను, జబర్దస్త్కి మళ్ళీ వెళ్ళాలి. వీళ్ళు నా ఫ్యాన్స్ అందరూ చాలా మంది జనాలు ఇదే మాట అంటుండ్రు, జబర్దస్త్కి మళ్ళీ బంగారం వెళ్ళు, లేదంటే బిగ్ బాస్కి వెళ్ళు, మేమంతా మీకు సపోర్ట్ చేస్తామని అంటా ఉన్నారు. ఉమ్, వాళ్ళు పిలిస్తేనే కదా నేను వెళ్ళాలి. ఉమ్, వాళ్ళు అడిగిన ప్రతిసారికి నాకు ఎంత ఏడుపు వస్తుంది అంటే, ఆ, అది వాళ్ళకి మళ్ళీ నేను ఏడ్చాను అనుకో ఉమ్, వాళ్ళు బాధపడతారు. నవ్వుతూనే చెప్తాను నేను సమాధానం ఏదైనా కూడా. వాళ్ళకి అట్టని చెప్పేది, నేను ఏదో ఒక రోజు మీ కళ్ళ ముందుకి నేను కనిపిస్తాను, ఏదో ఒక రోజు నన్ను జబర్దస్తులు పిలిపిస్తారు అని చెప్పి అంటే అప్పుడు సంతోషంగా ఉంటారు కదా అని చెప్పి అలా అలా చెప్పుకుంటూ సర్దుకుంటూ వచ్చిన ఇప్పుడు దాకా. ఇప్పటికి కూడా రాలేదుగా కాల్ కానీ ఏది? ఏమి రాలేదు, అవకాశం కోసమే మళ్ళీ చూస్తున్నా. ఎందుకు ఇంత పిలుస్తారేమో. దూరం అయిపోయావు? ఏంటి, ఏమన్నా నీ తప్పు ఉంది అనిపించిందా నీకు? నా తప్పు అస్సలు ఇంతవరకు ఇంత ఏమి లేదు. ఉమ్, అంటే సినిమా షూటింగ్ చేసుకున్నా, ఉమ్, తర్వాత వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైందో నా మీద ఏమన్నా సాడీలు చెప్పిండ్రా. ఉమ్.
అని కొంతమంది బయట అన్నారనమాట. నేను అసలు ఈ మాట్లాడిన డబ్బు అసలు డబ్బులు కూడా ఇయ్యొద్దని చెప్తా వాళ్ళకి నేను. మీ ఎందుకంటే జబర్దస్త్లో చేయడం అదొక పెద్ద అవకాశం, గొప్ప అన్నమాట. డబ్బులు ఏమంది ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. కానీ అలాంటి దాంట్లో మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకే చాలా గర్వం అట్లా. సినిమాల్లో వేట్లో యాక్ట్ చేసావు. 2 మూవీస్ చేశాను, నన్ను ఫ్రెండ్ క్యారెక్టర్ అట్లా చేశాను. అవి ఇంకా రిలీజ్ కల సగం ఇంకా షూటింగ్ జరుగుతుంది అన్నమాట అట్లా. ఇప్పుడు వెబ్ సిరీస్ ఏం చేస్తున్నావు? హాయ్ బ్రో పెళ్ళెప్పుడు, అది అయిపోయింది, మొన్న 23 కంప్లీట్ అయింది. పెళ్ళైపోయిందా? నాతో హీరోకి పెళ్లి చూపులు కుదరదు. నేను అన్ని అడుగుతానని, బంగారం, బెంచ్ కార్లు అవన్నీ అడుగుతానని, వద్దరా బాబోయ్ నీకు దండం అంటాడు అనమాట హీరో. అట్లా మొత్తాన్ని పెళ్ళి అవ్వదు. మా హీరోయిన్ నాకు అక్క అవుతుంది, ఆమె దగ్గర కూడా వెళ్తాడు పెళ్లి చేసుకుని, ఆమెతో కూడా కుదరదు లాస్ట్ కి. అందుకే టైటిల్ హాయ్ బ్రో పెళ్ళెప్పుడు టైటిల్ పెట్టారు. రియల్ లైఫ్ లో ఈ బంగారం శాంతి ఎలా ఉంటది? బంగారం బెంజ్ కార్లు కావాలా శాంతికి? అమ్మో అస్సలు వద్దా? ఆశలే లేవు నాకు నిజం చెప్పాలంటే. ఎందుకు శాంతి? అలాంటి ఎవరు వద్దనుకుంటారు చెప్పు? అంత మంచి లగ్జరియస్ లైఫ్ కదా నాకొద్దు. ప్రజెంట్ ఏంటి, ఇల్లు, నాకు ఒకవేళ 1 రూపాయి అంటే 10 మందికి అన్నం పెట్టాలా, సహాయం చేయాలి అనే ఆలోచన ఉంది. మా ఇంట్లోకి గడిచినందుకు సరిపడిన డబ్బులు అట్లా అనుకుంటా అంతే. దేవుడు ఇచ్చింది బయట నవ్వించడానికి జనాలకి, ఏవో చిన్న చిన్న ఆఫర్లు అవి రావాలని కోరుకుంటా. పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద కార్లు అనే ఆశలు నాకు ఇప్పుడు కళ్ళ కూడా లేవు. దేవుడికి ఒకటే మొక్కుంటా, ప్రతి ఒక్కరు కష్టంలో ఉండే వాళ్ళందరూ బాగుండాలని, కష్టాలు తీరిపోయి అందరూ బాగుండాలి అని. నాతో పాటు ఎంతో మంది కష్టాలు పడుంటారు కదా మేడం. అట్లా నేను మళ్ళీ ఇంకోటి అనుకుంటా మేడం, చాలా మంది యాక్టింగ్ వచ్చు, ఎంతో మంది అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు, అందులో నేను ఒక్కదాన్ని కూడా అవ్వచ్చు. ఎందుకంటే మేడం మాలాంటి వాళ్ళు చేసుకుంటేనే ఎంతో మంది చూస్తారు కదా, చేసే వాళ్ళే చేస్తూ ఉంటే ఎలా చూస్తారు? కొత్త వాళ్ళకి ఎలా అవకాశాలు వస్తాయి? ఇప్పుడు యాక్టర్స్ నే పెట్టుకుంటున్నారు కానీ మాలాంటి వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళకి కూడా ఒక్క అవకాశం ఇస్తే జనాలు ఎంత తృప్తి పడతారు. ఎక్కడ మాకు అవకాశాలు వస్తాయని మమ్మల్ని ఇలా తొక్కుపడేస్తున్నారు అంతే. మాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తే మేమేంటి మేము చూపించగలుగుతాం కదా. పెట్టే వాళ్ళని పెడతారు, వాళ్ళు చేసే యాక్టింగ్ వాళ్ళు చేస్తారు. కానీ ఎంతో మంది యాక్టింగ్ చేయాలి, అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఒక్క డైలాగ్ తో నువ్వు నిజంగా ఫేమస్ అయ్యావు. ఒక్క ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అయితే అవుతుంది ఖచ్చితంగా. ఒక్క ఛాన్స్ కోసమే నేనే ఎదురు చూస్తున్నా మేడం. దానికి చాలా ఓపిక అవసరం శాంతి. ఎంత ఓపికగా, పైగా సినిమా ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. నేను ఆ ఓపిక కోసమే ఎదురు చూస్తున్నా, జనాలకి ఇంకా ఆదరించాలని చూస్తున్నా. అందుకే చిన్న చిన్న రీల్స్, వచ్చిన అవకాశాలని ఎంటర్టైన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నా మేడం. ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ ఏంటి శాంతి? ఏమైనా వస్తున్నాయా నీ ఖర్చుల వరకైనా? అదే మేడం, ఇప్పుడు ఒక ఏదన్నా షూట్ వస్తాయి, ఏం చేస్తారు సార్ ముందు మా దాంట్లో చేయండి, మేము మా దాంట్లో బాగా ఎక్కువ అయిపోయినాక డబ్బులు వస్తాయి అప్పుడు ఇస్తామంటారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారు, అంతే ఎంతో చేతిలో పెడతారు. కొంతమంది అయితే అస్సలు ఇయ్యరు. అప్పుడు మేమేం చేయాలి, మేము ఎలా బతకాలి అని అడిగితే, ముందు అవకాశాలు చేసుకుంటేనే కదా మీకు రూపాయి, మీకు అనేది ఒక పేరు ఉంటది అని అంటారు. ఇంకా మేము ఏం చేయలేం కాదు మేడం, ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం అంతే కదా. లేని వాళ్ళ కాడ సరే సార్ అని గొమ్మగా అయిపోతున్నాం అట్లా. ఇప్పుడు రూమ్ లో ఉంటావా లేకపోతే హాస్టల్లోనా? హాస్టల్లో ఉంటున్నా మేడం. హాస్టల్ ఫీజు 6000 నేనే కట్టుకోవాలి. అడగను నేను, ఏదో ఒక అట్లాగా ఆడ హాస్టల్ కట్టుకుంటూ అమ్మకు 1 రూపాయి ఇవ్వాలనే ఆలోచనతో ఇంత దూరం ఉన్నా. వస్తున్నాయా నీ ఖర్చుల వరకు అన్న నువ్వు సంపాదించుకోగలుగుతున్నావా? అంటే ఇన్స్టా నుంచి ఏమైనా వస్తుందా? ఇన్స్టా ద్వారా ఏం రాదు మేడం. మొత్తం ఇదే చిన్న చిన్న ప్రమోషన్లు వస్తాయి, ఇంకా అవి ఇంకా చేసుకుంటా ఉంటా. అయితే ఇప్పుడు నీ ఇన్స్టా ఉంది కదా బంగారం, దాదాపు 1,00,000 ఫాలోవర్స్ కి దగ్గరలో ఉన్నావు. అమ్మో నీ రీల్స్ ఏది చూసినా లక్షల్లో కనిపిస్తున్నాయి, మిలియన్స్ లోకి కూడా వెళ్తున్నాయి.
ఒక్కరోజు నువ్వు రీల్ పెట్టకపోతే బంగారం ఏది బంగారం ఏది అని ఫ్యాన్స్ తల్లడిల్లిపోతున్నారంట. ఏంటి శాంతి? అవును మేడం. నేను కనీసం 2, 3 రోజులు చేయకపోతే ఎట్టపిన్న బంగారానికి ఏమైంది? ఎందుకు చేయటంలే రీల్స్? ఇప్పుడు ఎక్కడ కనపడటం లేదు ఎందుకు? ఎందుకు అట్ట చేస్తున్నారని వాళ్ళే కామెంట్లు పెట్టుకొని వాళ్ళకే మాట్లాడుకుంటారు. తర్వాత నేను రీల్ చేసినాక మెసేజ్ పెట్టారనుకో కింద కామెంట్, ఇట్లా షూట్లో బిజీ ఇట్లా అంటే మళ్ళీ వచ్చింది బంగారం. ఇప్పుడు ఈ రోజంతా మేము సంతోషంగా ఉంటాం, మేము నవ్వుకుంటాం. మేము ఎంత బాధలు ఏడుపులున్నా బంగారం అక్క రీల్ చూస్తే మాకు అంత సంతోషం ఉంటది అని అంటారు కామెంట్ లో. వెరీ నైస్. నిజమే, ఎంతో మంది బాధలు పోగొట్టేసి ఎంతమంది టెన్షన్ నుంచి రిలీఫ్ చేస్తూ ఉంటావు నువ్వు నిజంగా నేను శాంతి. కొన్ని మెసేజ్లు కూడా వాళ్ళకి మంచిగా నవ్వించడానికి, అంటే కొన్ని ఏదైనా మీనింగ్ ఉంటేనే చేస్తాను నేను రీల్స్, లేదంటే చేయను అట్లా. నీ డ్రెస్సింగ్ కూడా నీట్ గా బాగుంటుంది, డీసెంట్ గా ఉంటావు. మనం ఎంత స్థాయికి ఎదిగినా కూడా మనం కట్టుకున్న బట్టలు కట్టుగా ఉంటేనే మంచిగా ఉంటాం మేడం. ఈ బట్టలతోనే నేను ఇట్లా ఎదిగిన అనమాట. అలా శాంతి, మళ్ళీ ఒకసారి మా కోసం ఆ డైలాగ్ చెప్తావా? బంగారం ఒకటి చెప్పనా? చెప్తాను మేడం. మీకోసం ఏంటి ఒకటేంటి రెండైనా చెప్తా. చెప్పు మేడం. ఒకటి చెప్పనా? బంగారం చాలా మంది అడుగుతున్నారు మీ బంగారం ఎవరని. ఏమని సమాధానం చెప్పను? నువ్వు దూరంగా చెప్పనా, లేక నా దగ్గర లేవని చెప్పనా? ఒకటి చెప్పనా? చెట్టుకి నీరు పోస్తుంది, పువ్వు పోస్తుంది. అలా నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. పోరా. తర్వాత మ్యూజిక్ వస్తుంది, అది నిజంగా బాగుంటుంది శాంతి. కానీ శాంతి, ఎవరు ఏమైనా అనుకోని పాపం నువ్వు దేనికోసం చేసావో కానీ నాకు కూడా ఎప్పుడైనా ఇలాగా బంగారం ఒకటి చెప్పనా అనే ఆ డైలాగ్ వస్తే మజా అనిపిస్తుంది. నాకు మొహంలో ఒక నవ్వు వచ్చేస్తుంది. హీరోలు ఇట్లా ప్రమోషన్కి వెళ్తా కదా, అంటే సినిమాల్లో కూడా నా డైలాగ్స్ ఎల్లున్నాయి. వాళ్ళందరూ అంటారు బంగారం నీ డైలాగ్స్ బాగుంటాయి. నాతో ఫోన్ కూడా మాట్లాడతారు మేడం. అవునా? ఎవరైనా చేస్తారా? ఎవరు చేస్తారు ఫోన్ నీకు? అంటే నేను ఎవరికి ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు. రాజేంద్ర ప్రసాద్ మూవీలో పెళ్లి నాటి పుస్తకం ఉంది కదా, హీరోయిన్ అక్క, పెళ్లి పుస్తకం దివ్యవాణి అక్క నాతో బాగా టచ్ లో ఉంటది. మళ్ళీ జ్యోతి సందీప్ మాస్టర్ వాళ్ళు గాని, రేష్మక శ్రీముఖి అక్క గాని, సుమక్క, వీళ్ళు చాలా మంది పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరూ కూడా నాతో బాగుంటారు మేడం. హీరోలు కానీ మొత్తం నేను ప్రమోషన్స్కి వెళ్ళినా వాళ్ళు కలిసినా కూడా నాతో పక్కన కూర్చోబెట్టి వాళ్ళు తినే ఫుడ్ మాకు పెట్టడం కానీ మాట్లాడడం కానీ అన్ని బాగా చూసుకుంటారు. సీరియల్ యాక్టర్స్ కూడా అందరూ కూడా. సీరియల్స్ లో ఏం అవకాశాలు రావట్లేదా శాంతి? లేదు మేడం. అంటే నువ్వు ట్రై చేయట్లేదా అటువైపు? చేయలేదు మేడం. చేస్తే వస్తాయేమో. ఖచ్చితంగా అవును, ఎందుకంటే నువ్వు బాగుంటావు కూడా సీరియల్స్ కి. ఒక్కసారి సీరియల్ లాగా సాగుతుంది అంటారు కదా, అలాగే ఒక్కసారి ఒక సీరియల్లో క్యారెక్టర్ తో నువ్వు ఎంట్రీ ఇచ్చావు అనుకో, ఇక ఏళ్ల తరబడి నీ లైఫ్ కూడా సాగిపోతా ఉంటది. శాంతి, నీ లైఫ్ లో నీ బంగారం ఎవరైనా ఉన్నారా? నీ బంగారం లేరు మేడం. నేను ఇందాక కూడా చూసాను, ఇందాక బంగారం మీద ఏవో డైలాగ్స్ చెప్పావు, భలే ఉన్నాయి అసలు. లేరు మేడం. నెక్స్ట్ ఇయర్ కల్లా వస్తారేమో. సర్ప్రైజ్ సర్చింగ్ లేకపోతే ఆల్రెడీ లైన్ లో పెట్టేసావా శాంతి? నెక్స్ట్ ఇయర్ కల్లా చెప్దామని అనుకుంటున్నా. ఏంటి, తెలిసిన అబ్బాయేనా? లేదు మేడం. బయట అబ్బాయా? మీ ఫీల్డేనా? ఫస్ట్ మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నా నిజంగానే. చెప్పు శాంతి. అంటే తెలుసు తను ఇట్లాగా చాలా డీసెంట్, చాలా మంచి అబ్బాయి. ఒక అమ్మాయితో మాట్లాడు అట్లా ఏం లేదు. తర్వాత తను నన్ను చూసి 1 year నుంచి తెలుసు. కానీ అంటే బంగారం రీల్ చేయకముందు నుంచి అబ్బాయి అని తెలీదు. తను రీల్ చేసినాక తర్వాత తెలిసింది. తన మనసులో మాట చెప్పిండు. తర్వాత నేను ఓకే చెప్పాను. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో అంటే ఒకటి కూడా ఉంది, అది ఏంటంటే సీక్రెట్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళకి అందరికి కూడా చెప్పిండ్రు. తర్వాత నా గురించి నేను కూడా మమ్మీకి మన రీసెంట్ గా ఫ్యామిలీకి అందరికి కూడా చెప్పాను. మమ్మీ వాళ్ళు అన్నారు నీ ఇష్ట ప్రకారమే కానీ పిల్లలు బాగుంటే మేము బాగుంటామని చెప్పి అట్లా చెప్పుకున్నాం. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ అనే వ్యక్తి బాగుంటే, మంచివాడైతే, డీసెంట్ గా ఉంటే సరిపోదు కదా శాంతి. ఏం పని చేస్తుంటాడు తను? MBA ఇప్పుడు చదువుతున్నాడు. అమ్మ, చదువుకుంటున్నాడు కదా. ఇంకా అంటే జాబ్ కూడా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు, అందులోనే ఇట్లా. నీ ఫ్యూచర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నావు శాంతి? నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? ఇదే మేడం, ఇంకా యూట్యూబ్ ఇంకా ఓన్ గా ఏమైనా క్రియేట్ చేసుకోవడం, అబ్బాయిని షూటింగ్స్ అట్లా పంపించి తన వర్క్ తను చేసుకోవడం,
అట్లాగా నేను అలా ముందుకు సాగాలనుకుంటున్నా. హైదరాబాద్‌కి ఎన్నో ఆశలతో వచ్చావు. ఎంతో ఊహించుకున్నావు రంగుల ప్రపంచం ఇది అని. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఒక్కసారిగా నీ ఆశలు అడియాసలు అయ్యుంటాయి. 'జబర్దస్త్' నుంచి బయటికి రావడం కావచ్చు. నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసినన్ని అవకాశాలు నీకు రాకపోయుండొచ్చు. ఎందుకంటే ఒకేసారి నువ్వు 'బంగారం' డైలాగ్‌తో ఎక్కడికో వెళ్ళిపోయావు. నిన్ను నువ్వు ఎక్కువ ఊహించుకొని గూడా ఉండొచ్చు కదా! ఏమనిపించింది? తప్పు చేశాను హైదరాబాద్ అని వచ్చి అని ఎప్పుడైనా అనిపించిందా శాంతి? నేను హైదరాబాద్‌కి వచ్చి తప్పు చేశానా అన్న ఆలోచన పక్కన పెట్టాలి మేడం. హ్మ్. ఒకవేళ మనసులోకొచ్చిన పక్కన పెట్టాలి. ఎందుకంటే ఒక్కసారిగా ఎదగలేం. హ్మ్. ఎన్నో కష్టాలు పడితేనే మనం హ్మ్. పై స్థాయికి ఎదగలుగుతాము అనే ధైర్యం మనలో ఉంటే ముందుకు సాగుతాం. హ్మ్. ఇక్కడే నా జీవితం అనుకుంటున్నావా? ఏదైనా ఇక్కడ తేల్చుకోవాలనుకుంటున్నావా శాంతి? అంటే ఏదైనా ముందు ముందు చేసుకుంటూ పోవడమే అని ఆలోచిస్తున్నాను మేడం. అసలు ఎందుకొచ్చిందిరా బాబు ఈ జీవితం? ఎందుకు ఇదంతా అని ఎప్పుడైనా అనిపించిందా శాంతి? అనిపించినా కూడా మనం బయట పెట్టుకోలేం కదా! హ్మ్. ఈ రోజు ఇది వస్తది. రేపు ఒక షూటింగ్ వస్తది. రేపు ప్రమోషన్ వస్తది అన్న ఆలోచన మనం మైండ్‌కేసుకొని భగవంతుడికి దండం పెట్టుకుంటే అన్నీ ముందు సాగుతాయి. హుహు. అట్లా. ఓకే. నా నమ్మకాన్ని, నా ధైర్యమే ముందు సాగుతుంది మేడం. హ్మ్. అంటే జాబ్ జేయాలని అలా ఏం లేదా శాంతి? ఓన్లీ ఇటువైపు సినిమా ఇండస్ట్రీకే లేదు మేడం. అనుకుంటున్నావా? నేను కూడా మీ దాంట్లో కూడా జాబ్ అడగాలనుకున్నాను. ఏం జాబ్ చేద్దాం అనుకుంటున్నావు? యాంకరింగ్ అని ఏదో ఒకటి వచ్చు మేడం. హ్మ్. అట్లా రాహుల్ అన్న, ఆంధ్రప్రభ అన్న హ్మ్. మేడంని అడగండి ఒకసారి. హ్మ్. జాబ్ అట్లా చేసుకొని ఇట్లాగా బయట ఏమైనా ప్రమోషన్స్ అవి కూడా చేసుకో శాంతి. హ్మ్. మేడం మీకు హెల్ప్ చేస్తారు ఇట్లా అని చెప్పన్నారు. హ్మ్. సో అలాగా అడుగుదాం మేడం. హుహుహుహు. అట్లా. అన్నీ చేసుకుంటాం మేడం. ఏది వస్తే అది అంతేలే. అవకాశం అంతే. అవునవును. హ్మ్. ఆ! ఇంకేం చేయాలనుకుంటున్నావు అసలు? ఆహ్, ఇంకేం లేదు మేడం. సినిమాల్లో అవకాశాలు, ఆ! సీరియల్స్. హ్మ్. అవకాశాల కోసమే ఎదురు చూస్తున్నా. హ్మ్. సొంత ఇల్లు కట్టుకోవాలి. హ్మ్. అమ్మని అక్కడ ఉంచుకొని అట్లా. ఎవరైనా మిస్‌బిహేవ్ చేసింది ఉందా? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అని, సీరియల్స్ అలాంటివి చాలా వింటున్నాం గదా శాంతి. అలా ఎవరైనా నీతో నిన్ను నిన్న ఇబ్బంది పెట్టిన సంఘటన నిన్నైతే ఏదైనా ఒక ఉందా? కాల్ వచ్చింది మేడం. ఫోన్ వచ్చింది. ఎవరో తెలీదు. సాంగ్ షూట్ ఉంది. 20 డేస్ అది అని. హ్మ్. అవునా బ్రదర్ ఎన్ని డేస్ అంటే ఇది హ్మ్. ఇట్లా మాట్లాడిండు. అమౌంట్ కూడా మాట్లాడేసుకున్నాం. మాట్లాడుతా అంటున్నాడు కమిట్మెంట్ అన్నాడు. ఏరా నీకు ఎక్కువ ఉంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా అని చెప్పి కమిట్మెంట్ అడిగాడా? ఆ! ఆ! మీకు ఎంత కావాలంటే అంత అమౌంట్ నేను ఫోన్‌పే చేస్తాను ఇది ఇది అన్నాడా. నేను గట్టిగా అన్నా. హ్మ్. హ్మ్. వాదించా. హ్మ్. బ్రదర్ నువ్వు ఎక్కువ చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. ఒక ఆడపిల్లని అదే మీ అమ్మని, మీ అక్క, మీ చెల్లెల్ని ఇదే పొజిషన్‌లో ఏరే వాళ్ళు అడిగితే అప్పుడు నువ్వేం చేస్తావు? హ్మ్. అని ప్రశ్న వేస్తే, లేదు మీకు ఎంత కావాలంటే అంత డబ్బు వేస్తాను. అదే డబ్బులు నాకేయడం కన్నా హ్మ్. తిండి లేక బయట రోడ్ల మీద ఎంతమంది ఉన్నారు. కళ్ళు లేనోళ్ళు అనాథ ఆశ్రమాలు ఉండవు. వాళ్ళకి దానం చేయొచ్చు కదా! అంత డబ్బు నీకు ఎక్కువ అహంకారం కొట్టుకుంటే, హ్మ్. ఇలా ఒక ఆడపిల్లకి ఫోన్ చేసి షూటింగ్‌కి పలానదని చెప్పి నీ అకౌంట్‌లో డబ్బులేస్తాను ఏ విధంగా నువ్వు అన్నావు? హ్మ్. అని చెప్పి నీ మీద పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలని చెప్పి గట్టిగా అడిగితే ఎమ్మటనే ఫోన్ పెట్టేశాడు మేడం. భయపడి ఉంటాడు శాంతి. భలే బెదరగొట్టేసావే! అమ్మో! రీల్స్‌లో కనిపించేలాంటి ఆమె గాదు ఈమె అని అర్థమైపోయి ఉంటది దెబ్బకి. మరి ఇప్పుడు ఎవ్వరికి అస్సలు భయపడకూడదు. ఇప్పుడు హ్మ్. ఈ రోజుల్లో ఆడపిల్ల చులకన అవబట్టే కదా! ఎంతమంది ఆడపిల్ల జీవితాలు నాశనమై చనిపోతున్నారు కదా! హ్మ్. అదే ఆడపిల్ల ఎదుర్కొంటే హ్మ్. వాళ్ళు ఏ మొగడుగా మన జోలికి రాడు కదా! నిజమే. హ్మ్. మనం యేసుకునే మంచి బట్టలు గానీ, మన హెయిర్ స్టైల్స్ కానీ మంచిగా ఏదైనా ఒక అబ్బాయి ఒక అన్నమాట, "ఏంటన్నా" అనే మాటకి ఎట్టుంది? ఏంట్రా బాగున్నావురా ఎళ్దాంరా పార్క్‌కి అన్నప్పుడు ఎట్టుంటది? హ్మ్. ఈ మాటకి ఎంత డిఫరెంట్ ఉంటది? వాడు నువ్వు పార్క్ పిలిచినప్పుడు వెళ్ళకుంటే సరిపోతుంది గదా! అవును. అదే పార్క్‌లో నిన్నేమైనా చేస్తే అప్పుడు నీ గతేంటి? హుహు. ఇట్లాగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆడపిల్ల ఒక ఏజ్‌కొచ్చిన తర్వాత చేసే తప్పులు ఇవే. హ్మ్. ఇవే జరుగుతున్నాయి కదా మేడం బయట. అరే! మగోళ్ళు ఎందుకు చనిపోవటం లేదు? ఆడపిల్లలు ఎందుకు చనిపోతున్నారు? అనే హ్మ్. ప్రశ్నలు పాడు లోకం ఇట్లనే ఉంది. హ్మ్. బయట అమ్మాయిలు కూడా ఇట్లా దారుణంగా ఉన్నారు. అదే ఆ అమ్మాయి కరెక్ట్‌గా ఉంటే ఏమి జరగవు. ఎదుర్కోమని చెప్తున్నా నేను. ఎందుకు భయపడాలి? వాడు అన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి? ఫోన్‌లో ఇప్పుడు ఏదో ఒక మెసేజ్ చేసి ఏదో ఒకటి టచ్ చేయొచ్చు కదా! లేదు చెప్పు తీసుకొని కొట్టొచ్చు కదా! హ్మ్. అట్ట అనకుండా బేబీ ఎక్కడున్నావు బేబీ? వస్తున్నాను బేబీ అన్నప్పుడు నీ చేతల నువ్వే జీవితం నాశనం చేసుకుంటే మధ్యలో బాధపడేది ఎవరు? అవును.
తల్లిదండ్రులే కదా నిన్ను ఎంత పెంచి కష్టపడి నిన్ను చదివించి నీ కోరికను తిండి గాని బట్టలు అన్ని ఇస్తున్న తల్లిదండ్రులకి ఈ రకంగా బేబీ డార్లింగ్ అని చెప్పి నువ్వు ఎట్టో వెళ్ళిపోతే వాడు నిన్ను చేసి నిన్ను చంపేసి బాధపడింది ఎవరు? అమ్మ నానే కదా. మరి అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి? అమ్మ పలానోళ్ళు ఇట్ట అంటున్నాడు, పలానా ఇట్ట అంటున్నాడు, ఇట్ట మెసేజ్ చేశాడు, ఇట్ట బెదిరిస్తున్నాడు అని తల్లిదండ్రులకు ఒక్క మాట చెప్తే ఆ పిల్ల జీవితం బాగుంటది కదా. అవును. మరి ఇట్టేం జరుగుతున్నాయి మేడం? ఆడపిల్ల కంటికి కనపడకుండా చంపేస్తున్నారు. నీ ఏజ్ ఎంత శాంతి? ఎంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది నీకు అసలు? చెప్పకూడదా వయసు? అవునులే, అసలే ఆడపిల్లల వయసు అడగకూడదు, అబ్బాయిల జీతం అడగకూడదు. అయినా సరే అడిగేసాను, ఫ్లోలో చెప్పేస్తావేమో అనుకున్నా. పర్వాలేదులే మేడం, తప్పేమన్నా అందరం. బిగ్ బాస్ సీజన్ 8 నడుస్తుంది కదా, నువ్వేమన్నా ఎక్స్పెక్ట్ చేసావా నాకేమైనా కాల్ వస్తుందేమోనని? అనుకుంటున్నా మేడం, ఎందుకంటే అందరూ కూడా జనాలు అంటున్నారు అక్క బిగ్ బాస్కి వెళ్ళు, తప్పకుండా వెళ్ళు, నీకు అవకాశం వస్తుంది. ఎంతో మంది వెళ్తున్నారు కదా అక్క, నీ ఇలాంటి మంచి మనసు ఉన్న అమ్మాయి వెళ్ళటానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. వెళ్తాను మీకోసము, ఒకవేళ అవకాశం కోసమే కదా ఎదురు చూస్తామని చెప్పి అందరితో అంటా ఉంటా. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. ఎనీవే శాంతి, థ్యాంక్ యూ శాంతి.